ఒంగోలు నగరంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బాబూజీ కాంప్లెక్స్ వద్ద ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్, రవిశంకర్ గ్రూప్ అధినేత కంది రవిశంకర్తో పాటు పలువురు జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొని గాంధీ విగ్రహాన్ని పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గాంధీజీ కలలుగన్న స్వరాజ్యం జనసేన పార్టీతోటి సాధ్యమని, తమ అధినేత పవన్ కళ్యాణ్ కూడా గాంధీజీ బాటలో గ్రామ స్వరాజ్య స్థాపనకు కృషి చేస్తున్నారని కంది రవిశంకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ముత్యాల కళ్యాణ్, పలువురు జనసేన నాయకులు పాల్గొన్నారు. 155వ జయంతి సందర్భంగా ఏదైతే గాంధీజీ గారు కలలు కన్నారో గ్రామ స్వరాజ్యం అని, ఆయన కలలు సాకారం చేసినందుకు ఈరోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ మంత్రిగా ఆయన వారసుడిగా ఈరోజు గ్రామాల్లో సైతం బాగుండాలని చెప్పి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఆయన ఆశయ సాధనలో ఈరోజు జనసేన పార్టీ ద్వారా ప్రతి ఒక్క గ్రామంలో కూడా జనసేన పార్టీ నుంచి మేమందరం కూడా తీసుకెళ్తున్నందుకు అందరం కూడా గాంధీజీ గారి ఆశయాలను ఎల్లప్పుడూ కాపాడుతూ, ఎందుకంటే అహింస అనే ఆయుధంతో తెల్లదొరల్ని ఈ దేశం నుంచే తరిమికొట్టినటువంటి జాతిపిత మహాత్మా గాంధీ. అలాంటి వ్యక్తి చేసినటువంటి ఎన్నో, ఆయనకున్నటువంటి మంచి సిద్ధాంతాలు, ఆయనకున్నటువంటి మంచి వ్యక్తిత్వాన్ని ప్రతి ఒక్క భారతీయుడు కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి ఆయన అలుగుజాడల్లో నడవాలని చెప్పి మనస్ఫూర్తిగా గాంధీజీ గారికి ఆయన జయంతి సందర్భంగా భారతదేశ ప్రజలందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తాను. గాంధీ జయంతి సందర్భంగా జనసేన పార్టీ తరఫున మేమందరం రియాజు మేమందరం కలిసి వచ్చామండి. పార్టీ ప్రెసిడెంట్ గారు, జిల్లా పార్టీ ఉమ్మడి జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గారు, మేమందరం కార్యకర్తలు అందరం కలిసి వచ్చి ఈరోజు బాబూజీ కాంప్లెక్స్ దగ్గర ఈ కార్యక్రమానికి వచ్చామండి. కానీ ఈరోజు గాంధీ మహాత్ముడు జయంతి ఆయన పద్ధతుల ప్రకారం నడిచే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు తిరుపతిలో ఆయన పాదయాత్ర చేస్తూ మెట్లు ఎక్కుతూ ఈరోజు దైవ దర్శనం చేసుకుంటా ఇలాంటి మంచి వారసత్వం లాగా ఆయన మనస్సు కానీ ఇది కానీ చూస్తానికి ప్రతి ఒక్కళ్ళు సున్నితమైన విధానాలతో ఆయన ముందు నడుస్తున్నారండి. ఎప్పుడు గాంధీ జయంతి గాంధీ తాత అని అందరూ మనం పిలుచుకుంటాం. తాత గారు ఆశయాలు అనేది ఆయన మనసులో చాలా ఎక్కువ ఉంటాయండి. అలాంటి ఆశయాలతో ఆయన ముందు నడుస్తూ పెద్దలు ప్రతి ఒక్కళ్ళు అందరూ కలిసి ఈ జనసేన పార్టీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా అదే ప్రకార ఆశయాలతో మనం నడవాలని చెప్పి కోరుకుంటూ నమస్కారం.